ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియా దైవజనమా, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని కొన్ని విషయాలు క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దూత వారి ఎనుకకు పోయి వారిని ఎంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి ఎనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీయులు సేన ఇశ్రాయేలుల సేన ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలుల సేనను సమీపించలేదు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యంలో నుండి క్లుప్తంగా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి, వాక్య సారాంశం తెలియచేయండి, మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనము ధ్యానం చేస్తూ వచ్చాము. నిన్న ఏమని ధ్యానం చేస్తూ వచ్చామంటే దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క వ్యక్తిత్వం గూర్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ధ్యానం చేశాము. దేవుని వ్యక్తిత్వంలో ఉన్న ఒక ప్రాముఖ్య సత్యాన్ని ధ్యానం చేశాం. ఏమిటి ఆ ప్రాముఖ్య సత్యము అంటే, దేవుని వ్యక్తిత్వంలో కోట్ల మంది ఆ ప్రజలతో ఎలా స్పందిస్తాడు, మంచికి ఎలా స్పందిస్తాడు, చెడ్డకు ఎలా స్పందిస్తాడు, కోపానికి ఎలా స్పందిస్తాడు, లేదంటే ప్రేమకు ఎలా స్పందిస్తాడు అనే విషయాలు మనం నిన్నటి దినాన కొన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఎవరైనా నిన్న చూడకపోతే బ్యాక్ వెళ్ళి నిన్న 1142 ఎపిసోడు ఉదయకాల ధ్యానాన్ని చూడండి, అందులో ఉంటుంది ప్రియా దైవజనమ. మరి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మనం దేనిని గురించి ధ్యానం చేస్తున్నాము అని జాగ్రత్తగా ఆలోచిస్తే దేవునిలోనే ఒక నిగూఢ మర్మశక్తిని గురించి ధ్యానం చేస్తున్నాం. దేని గురించి? దేవునిలోనే ఒక నిగూఢ మర్మమై ఉన్నటువంటి శక్తిని గురించి ధ్యానం చేస్తున్నాం. ఒకే సమయంలో ఇటు చెడును, ఇటు మంచికి మేలు చేయాలి, చెడుకేమో విరోధము జరిపించాలి, చెడును ఆపాలి, చెడుకు చీకటి కలిగించాలి, మంచికి విజయం సాధించి పెట్టాలి. అది ఎలా స్పందిస్తాడు అంటే ఆయనలో ఉన్నటువంటి నిగూఢ శక్తి మర్మమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దైవజనమ, లేఖనాలలో మనము చదువుకున్న లేఖనాలను ఏమని రాయబడి ఉంది చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి సత్యము. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దూత వారి ఎనుకకు పోయి వారిని ఎంబడించెను. ఎవరిని? ఇశ్రాయేలీయులకి భద్రత, కాపుదల, వారికి మేలు చేయటానికి ఎంబడించాడు దూత అంటే మీకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు అని చాలాసార్లు చెప్పాను. ఆయనకున్నటువంటి పేరులో మరొక పేరు దూత. అది మోషేకు ముందు నడిచినటువంటి దూత. ఆ దూత, నా దూతకు కోపం రేకపోద్దు అని చెప్పి తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి విషయాలు చాలాసార్లు మీకు చెప్పాను. అయితే ఇక్కడ దూత వారి ఎనుకకు పోయి వారిని ఎంబడించిన తర్వాత ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి
వారి ఎనుక నిలిచెను. ఆ మేఘస్తంభము ఇశ్రాయేలీయుల యొక్క ఎదుట నుండి పోయి వారి ఎనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. ఎక్కడంట? మధ్యలోకి వచ్చింది. ఎవరి సేనకు? ఇశ్రాయేలీల సైన్యానికి, ఐగుప్తుల సైన్యానికి. ఇశ్రాయేల్ సేనకు, ఐగుప్తుల సేనకు మధ్యలోకి వచ్చాడు. మధ్యలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అని మనం గమనిస్తే, నడుమ ప్రవేశించి అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. ఎవరికి చీకటి కలిగింది అంటే ఐగుప్తీయులకు చీకటి కలిగెను. మేఘము గనుక వారికి చీకటి కలిగెను. రాత్రి అది చీకటి కలిగిన కానీ రాత్రి అది ఎవరికి ఎలుగునిచ్చెను? రాత్రి అది వీరికి ఎలుగునిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలు సేనను సమీపించలేదు. అంటే వారికేమో చీకటినిచ్చింది, వీరికేమో ఎలుగునిచ్చింది. అంటే దేవుని పిల్లలకు ఏమిచ్చింది? ఎలుగునిచ్చింది. దేవుని విరోధులకు చీకటినిచ్చింది. ఒకే సమయంలో ఆయనకు ఆ శక్తి ఉంది అని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియా దైవజనమ, దేవుడు ఒక వ్యక్తి అంటే వ్యక్తిత్వం కలిగిన వాడు అని అర్థం. ఒక వ్యక్తి అంటే వ్యక్తిత్వం కలిగిన వాడు అని అర్థం. వ్యక్తిత్వం అంటే నేను ఒక్కనే ఉన్నాను, స్వయం స్పృహ, నాకు ఫలానా సంగతి ఇష్టము, ఫలానా విషయము ఇష్టము లేదు, నాకు ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది, ఇది సంతోషాన్ని కలిగిస్తుంది, నాకు ఈ విషయము కావాలి, ఇలా నేను అనే జ్ఞానము కలిగిన ఆలోచిస్తాను. పలుకుతూ ఉండే ఆ స్వయం స్పృహ కేంద్రము, నేను జ్ఞానం కలిగి ఆలోచిస్తానని పలుకుతుండే ఆ స్వయం స్పృహ కేంద్రము, ఆ వ్యక్తిత్వము. అయితే ఆ త్రిత్వము స్వరూపుడైనటువంటి దేవునిలో ఆ ఒక్క అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటిది ఉన్నది. ఆయన అంత శక్తిమంతుడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియాదయజన, ఆయన తనలో ఈ నేనే అనే స్వయం స్పృహ ఆ కేంద్రాలను ఎన్నిటినైనా కల్పించుకోగలడు. చెప్పుకున్నాం కదా, నేను కూడా ఎన్నిటినైనా కల్పించుకోగలడు. అంటే మరొకసారి మనము ఒక ఉదాహరణ తీసుకుంటాం. దేవుడు సృష్టించిన వస్తువుల్లో వాటిని చూసి మనము ఏమి చేయాలంటే దేవుని యొక్క ఆ దైవశక్తిని, దైవ లక్షణాలను అర్థం చేసుకోవాలని పౌలు భక్తుడు రోమపత్రిక 19:20 రాశాడు. అది చదువుకున్నాం నిన్న. ఏమండి, ఒక కరెంటు స్విచ్ బోర్డు, ఆ స్విచ్ బోర్డు ఒకటి ఉంటుంది, దానికి ఎన్నో ప్లగ్గులు పెడతాము. ఎన్ని ప్లగ్గులు పెడతాము? ఈ సౌండ్ సిస్టమ్కి ఒక ప్లగ్ పెడతాము, కీబోర్డ్కి ఒక ప్లగ్ పెడతాము, ఏమండి ఆ తర్వాత ఏసీకి ఒక ప్లగ్ పెడతాము, ఫ్యాన్కి ఒక ప్లగ్ పెడతాము, లైట్కి ఒక ప్లగ్ పెడతాము. అన్నీ వెలిగించటానికి ఒకే సమయంలో స్పందిస్తుంది కరెంటు శక్తి. మన దేవునిలో ఉన్న మర్మశక్తి ఒకే సమయంలో శత్రువులను ఎదిరిస్తుంది, మంచి వాళ్లకు సహాయం చేస్తుంది అని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఆ స్వయం స్పృహ కేంద్రాలు ఎన్నో దేవునికి ఉన్నాయి అని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ నేను అనే స్వయం స్పృహ కేంద్రాలు దేవునిలో అనేక కోటాను కోట్లు ఉన్నాయి. ఆ ఒక్క కేంద్రమే ఈశ్వములోనే ఒక్కొక్క వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. అలాంటి ప్రత్యేక కేంద్రము దేవుని సంపూర్ణత అంతటిని తనలో ఏం చేస్తుందంటే ఇముడ్చుకొని తాను ఒక స్వతంత్ర వ్యక్తి,
అయినట్లు ప్రవర్తిస్తుంది, అందరికీ సహాయం చేస్తుంది. దేవుని శక్తి, దేవుని మర్మము అనే విషయాన్ని మనము గమనించాలి. నేను అనే దైవ వ్యక్తి కేంద్రాలు ఒకే దేవునిలో అసంఖ్యంగా ఎన్నో ఉన్నాయనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడు ఒక్కడే, ఆయనలో నేను అనే కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఒక్కడే, నేను అనే స్వయం స్పృహ కేంద్రాలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రేమైనటువంటి దైవ జనాంగమ, దేవుని ప్రజలారా, మనం మర్చిపోకూడదు. ఏం చేయాలంటే జాగ్రత్తగా మన దేవుడు ఇన్ని విషయాలు ఒకేసారి చేయగలిగినటువంటి ఆ ఒక్క దేవుడిలో ఇన్ని ఉన్నాయి, ఆ ఇన్ని లక్షణాలు ఉన్నాయి అని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఒకేసారి స్పందించటానికి దేవుళ్ళు తనలోనే ఒక కేంద్రాన్ని కేటాయించి అందరికీ అందించటానికి దాన్ని వినియోగిస్తూ ఉంటాడు. మరొక వ్యక్తిని స్పందించటానికి దేవుడు తనలోనే మరొక కేంద్రాన్ని కేటాయిస్తాడు. ఈ రెండు కేంద్రాలు తాను ఇద్దరు వ్యక్తులైనట్లు ప్రవర్తించే సామర్థ్యము కలిగినటువంటివి ఉన్నాయి. ఇందుకు మునుపు మనము ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ వచ్చాం, ఆ లేఖనాలను మనం చూస్తూ వచ్చాం. సామర్థ్యం కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ రెండు స్వయం స్పృహ కేంద్రాలు నాతో నేరుగా ఒకే వ్యక్తితో వేరే విధంగా ప్రతిస్పందించగల ఆ సామర్థ్యత ఆయనకున్నది అనేది మనము మర్చిపోకూడదు. ఒకే సమయంలో స్పందిస్తాడు, పలుకుతాడు, పిలుస్తాడు. ఆ ఒకే సమయంలో నాతో లోకి వచ్చి, ఒకే సమయంలో నాలోనికి వచ్చి ఆయన స్పందిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే దైవ విభాగము. ఏమండి, ఆ విధాన్ని బట్టి ఏమండి నన్ను గద్దించవచ్చు, శిక్షించవచ్చు. అదే సమయంలో మరొకరు విశ్వాసాన్ని శ్రమలలో ఉంటే అతన్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది, ఆశీర్వదిస్తుంది, ఆ తర్వాత ఉద్ధరిస్తుంది. అదే రీతిగా విశ్వంలోనే లక్షలాది కోట్ల వ్యక్తులందరినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తనలోనే ఆదరణ కలిగించే శక్తి ఇస్తుంది. ఆ కోట్లాది మందిని ఆ సమయంలోనే ఆ వ్యక్తిత్వం ద్వారా ఏకకాలంలో స్పందించి దేవుడు వారిని ఆదరిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ వ్యక్తిలో ఆనందం ఉంది. ఏమండి, ఆనందం చేయగలిగినటువంటి దేవుడు ఆ మౌలిక వ్యక్తికి అనుగుణంగానే పనిచేస్తూ ఉంటాయి. అందుచేత ఈ విశ్వంలోనే ఇతరులైనటువంటి కోట్లాది మంది వ్యక్తులతో ఎలాగా స్పందించాలో ఆయనకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు అంటాడు. నాకు సంబంధిత వరకు నన్ను తక్కువైనటువంటి ఆ చిన్న వ్యక్తి కేంద్రంగా, లేదంటే ఆ కేంద్రంలోనే దేవుని సంపూర్ణత అత్యంత ఆ పెద్ద కేంద్రంగా ఇమిడించుకొని ఉండగలిగినటువంటి శక్తి ఆయనకున్నదని లేఖనము సాక్ష్యమిచ్చింది. నాకు అందుబాటులో దేవుడు ఇదే ప్రపంచము. నేను అనుకుంటున్నట్టు నా మాట ఈ విశ్వంలోనే కోట్లాది మంది ప్రపంచాలలో కోట్ల మంది వ్యక్తులందరినీ ఒకే సమయంలో ఆదరించి వాళ్ళను ఆదుకుండే వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసు. ఇంకొక లేఖనాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండంలో ఒక మాట మనకు కనబడుతుంది. 20వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉందంటే, మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్ర విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము మీ పొలిమెరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము. పొలములలో
బడి ఉన్న ద్రాక్ష తోటలలోను బడియు ఎల్లము. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మొరపెట్టినప్పుడు వారికి సహాయం చేస్తున్నాడు దేవుడు. ఈ ఇశ్రాయేలును తప్పించాడు, ఐగుప్తీయులను శిక్షించాడు, ఐగుప్తీయులకు చీకటి కలుగు చేశాడు, ఇశ్రాయేలుకు ఎలుగు కలుగు చేశాడు. ఆయనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మర్మశక్తి లేఖనాలు మనం చాలా చూడొచ్చు, కొన్ని ఉన్నాయి. కానీ ఇది సమయం కాదు కాబట్టి మీరు కావాలంటే చదువుకోండి, మీకు రిఫరెన్స్ ఇస్తాను. ఆదికాండము 16:7 చదువుకోండి, ద్వితీయోపదేశ కాండము 1:31 చదువుకోండి, 32:10-12 చదువుకోండి ప్రియాదైవ జన్మ. ఆ తర్వాత నిర్గమకాండములో కూడా కొన్ని వచనాలు చదువుకోవచ్చు, 19:23 చదువుకోవచ్చు, లేదంటే 20:23 చదువుకోవచ్చు, 32:12 చదువుకోవచ్చు. వీటన్నిటిలో మీకు లేఖనాలు రుజువు ఉన్నాయి. అయితే ఇవన్నీ నేను చదవటానికి సమయం లేదు కాబట్టి ఆయనలో ఏముందని చెప్పుకున్నాము? ఆయనలో దేవునిలో ఒక నిగూఢ మర్మశక్తి ఉంది. మర్మశక్తి ఒకే సమయంలో ప్రతిస్పందిస్తూ అన్ని కార్యాలు చేయగలిగినటువంటి శక్తి ఉంది. అది మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ సృష్టిలో దేవుడు చేసిన వస్తువులను ఆలోచించటము వలన మనకు ఆయన దైవశక్తి అర్థమవుతుంది. ఆ సృష్టిలో నిర్మించినటువంటి ఒకటి ఏంటంటే ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు. ఆ స్విచ్ బోర్డు చూడండి, ఆ స్విచ్ బోర్డుకు కొన్ని ప్లగ్గులు పెడతాము. ఆ ప్లగ్గుల్లో నుంచి ఎన్నిటికి కరెంటు సప్లై వస్తుంది చెప్పుకున్నాం కదా. ఒకేసారి యాపిల్ పేరుకు సప్లై వస్తుంది, ఒకేసారి కీబోర్డుకు సప్లై వస్తుంది, ఒకేసారి ఏసీకి సప్లై వస్తుంది, ఒకేసారి లైట్లకు బల్బులకు సప్లై వస్తుంది, ఒకేసారి ఫ్యాన్కి సప్లై వస్తుంది. ఇన్ని సప్లై ఇవ్వడానికి అందులో ఉన్న శక్తి దేవుడు నిర్మించినటువంటి వస్తువులను చూడటం వల్ల దైవమర్మం అర్థమవుతుంది. ఆయనలో ఉన్నటువంటి స్వయం సృహ కేంద్రాలు అన్నీ ఉన్నాయి. అన్ని విషయాలను స్పందించే దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విశ్వ సృష్టికర్త, విశ్వ విమోచకుడు, విశ్వ పరిపాలకుడు. ఏమండి, ఆయన నీకు నాకు దేవుడయ్యాడు. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కృప చూపించండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఇదిగో ప్రభువా, ఈ నూతన దినంలో నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో ప్రభువా అయ్యా మీరు సహాయం చేయండి. దినచర్య అంతట్లో మీ కాపుదలు ఉంచండి. వారి ప్రయాణం అంతట్లో మీ సన్నిధి కాపుదలు ఉంచి ప్రభువా అయ్యా వారి వెనక ముందు మీరు ఆవరించి మీ సన్నిధి పంపించి ప్రభువా చీకటి క్రియలు వారి మీదకి వస్తున్నప్పుడు ప్రభువా ఆ చీకటి మీద అయ్యా ప్రభువా మీ ఖడ్గం ఉపయోగించి ప్రభువా నీ పిల్లలకు ఎలుగు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.